శాంతి. సేవ యొక్క సంబంధంలో వస్తూ బాబా అంటున్నారు, సంబంధాల గురించి జ్ఞానం ఉంటే, అంటే సంబంధంలో ఏమేమి విషయాలు ఉంటాయి, వ్యవహారం ఉంటుంది, వారి యొక్క సంస్కారం, వారి యొక్క స్వభావం, వారి యొక్క మాట, ఇవన్నీ వేరు వేరు ఉంటాయి. దీని గురించి ఎప్పుడైతే మనకు తెలుసుకొని, జ్ఞానము అంటే ఇక్కడ తెలుసుకొని నడుస్తామో అప్పుడు మనకి బాధ కలగదు. అలాగే అతి పాపాత్మలు, అతి అపకారం చేసే ఆత్మ, కొంగ లాంటి వారి మీద కూడా కదా. కొంగ అని బాబా ఎందుకు చెప్తున్నారు? కొంగ ఏం చేస్తుంది? అశుద్ధ ఆహారాన్ని తింటుంది, అశుద్ధమే ఉంటుంది. అలాంటి వారితో ఉన్నప్పటికీ గృహస్థంలో కోపం వాళ్ళ మీద రాదు, వారిని నిరాదరణ కూడా చేయరు. కానీ విశ్వ కళ్యాణకారి స్థితిలో స్థితమై దయాహృదయులై దయ యొక్క భావన చూపిస్తూ సేవ యొక్క సంబంధం అనుకొని సేవ చేస్తారు. ఇది సేవ సంబంధంగా భావించి గృహస్థంలో సేవ చేయాలి. ఈ పరివర్తన మనలో తీసుకొచ్చుకోవాలి. బాబా అంటున్నారు, ఎంత హోప్లెస్ అంటే మామూలు అచ్చమైన తెలుగు భాషలో చెప్పాలంటే వీరు ఇంకా బాగుపడరు అంటుంటారు. అలాగే వైద్య భాషలో బాబా చెప్తున్నారు హోప్లెస్. ఎవరైనా పేషెంట్ ఇంకా బతికే సూచనే లేదు అంటే వీళ్ళు హోప్లెస్ అంటారు. అలా ఇక్కడ బాబా చెప్తున్నారు, వీళ్ళు అసలు బాగే పడరు వీళ్ళ జీవితంలో, ఇంక వీళ్ళు ఇట్లాంటి వాళ్ళే అనేటువంటి వారితో కూడా సేవ చేస్తే అంతే బాబా యొక్క బహుమతికి అధికారులు అవుతారు. అటువంటి వారితో కూడా బాబా అంటున్నారు, మీరు నిమిత్తంగా ఉండి సేవ చేస్తే అంత బహుమతికి మీరు అధికారులు అవుతారు. పేరు ప్రసిద్ధి చెందిన విశ్వ కళ్యాణకారులుగా కూడా అవుతారు. పీస్ మేకర్ యొక్క ప్రైజ్ కూడా తీసుకుంటారు. బాబా చూడండి ఎన్ని విషయాల్లో మనం ప్రోత్సహిస్తున్నారు. అలాంటి వారితో ఉండి అలాంటి వారిని మనం మన యొక్క స్థితిలో ఉండి వారితో మనం సేవ చేస్తే ఖచ్చితంగా శాంతిని స్థాపించినటువంటి వారు పీస్ మేకర్స్. ఈ బహుమతి కూడా మీరు తీసుకుంటారు. ప్రవృత్తిలో కర్మ బంధనం బదులుగా సేవ యొక్క సంబంధం. ఈ ఒక్క పరివర్తన ఆలోచనలు మనం చేయాలి. కానీ సేవ చేస్తూ చేస్తూ మోహం కూడా రాకూడదు. ఎప్పుడు కూడా డాక్టర్ పేషెంట్ యొక్క మోహంలోకి రారు. డాక్టర్ పేషెంట్ అనుకొని చాలా ప్రేమతో ఆ పేషెంట్కి ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ కంటే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా శ్రద్ధగా, చిన్న చిన్న సమస్య కూడా వాళ్ళు రానియరు, కనీసం చిన్న నొప్పి కూడా రానియకుండా అన్ని ప్రకారాలు శ్రద్ధ తీసుకొని ఆపరేషన్ చేస్తారు. తర్వాత కూడా చాలా శ్రద్ధ వహిస్తారు. కానీ ఏ పేషెంట్ మీద మోహం వారికి ఉండదు. వారి యొక్క భావన ఆ పేషెంట్ యొక్క రోగాన్ని పూర్తి స్థాయిలో నయం చేయాలి. అలా బాబా అంటున్నారు, గృహస్థంలో అలాంటి వారితో మనం సేవ చేస్తూ శాంతి బహుమతి తీసుకోవాలి. కానీ మళ్ళీ బాగా అవుతుంది అయ్యారు వారి యొక్క మోహంలో మళ్ళీ మనం వెళ్ళరాదు. సేవ యొక్క సంబంధం అంటేనే త్యాగము, తపస్య. ఈ రూపంతో బాబా అంటున్నారు సత్యమైనటువంటి సేవ అవుతుంది. ఇదే సత్యమైన సేవ యొక్క లక్షణాలు, త్యాగము, తపస్య. అలాగా వ్యవహారంలో బాబా యొక్క సూచన అనుసారంగా నిమిత్త భావంతో శరీర నిర్వహణ, అలాగే మూల ఆత్మ యొక్క స్థితి. శరీర నిర్వహణ చేస్తూ ఆత్మని మర్చిపోకూడదు. అంటే కొంతమంది బాబా పిల్లలు ఈ యొక్క పాయింట్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి అంటారు బాబా.
మొదటి విషయం బాగా గుర్తుపెట్టుకుంటారు. బాబా గృహస్థ వ్యవహారంలో ఉండమన్నారు. అయితే ఉంటూ తర్వాత బాబా చెప్పారు కమల పుష్పంలాగా అంటకుండా ఉండండి అనేది మర్చిపోతారు. అందుకని ఇక్కడ బాబా మరలా చెప్తున్నారు, పిల్లలు మీరు శరీర నిర్వహణ చేసుకుంటూ ఆత్మస్థితిలో ఉండేది మాత్రం మర్చిపోకండి. వ్యవహారం చేస్తూ శరీర నిర్వహణ, ఆత్మ నిర్వహణ రెండు సమతౌల్యంగా ఉండాలి. బ్యాలెన్స్ అనేది ఏం చెప్తాం? త్రాసు అంటే రెండు వైపులా ఉండే పళ్ళాలు సమానంగా ఉండాలి. ముళ్ళు సమానంగా చూపిస్తే సమానత, సమతౌల్యత అంటారు. బ్యాలెన్స్ అని కూడా ఇంగ్లీష్లో త్రాసునే అంటారు. అందుకని బాబా అంటున్నారు ఇక్కడ గృహస్థము శరీర నిర్వహణ, రెండవది ఆత్మ నిర్వహణ, రెండు కూడా రెండు పళ్ళాల్లాగా సమానంగా ఆత్మ చేయాలి. వ్యవహారం అలా చేయకపోతే మాయ యొక్క వల అయిపోతుంది, చిక్కుకునేస్తారు, వ్యవహారంలోనే తగులుకునేస్తారు. ఎందుకంటే బాబా చెప్పారు కదా గృహస్థాన్ని సంభాలన చేయమన్నారు కదా. అలా మాయ యొక్క వలలో ఉండిపోతారు. అలాంటి వల ఎంత పెంచుకుంటూ వెళ్తే అంత చిక్కుకుంటూ ఉంటారు. సంభాలన చేయాలి, నిమిత్తంగా ఉండాలి, కానీ వలలో మాత్రం పడకూడదు. పడ్డారు అంటే అది ఇంకా తగులుకునేస్తుంది. ధనాన్ని అభివృద్ధి చేస్తూ యోగం యొక్క పద్ధతి మర్చిపోకూడదు. ధనం దాసి అవుతుంది యోగుల ముందు. ఎంతెంత బ్రాహ్మణ ఆత్మ యోగి అవుతారు, యోగి ముందు ప్రకృతి సహయోగి అవుతుంది. ధనం తప్పకుండా అభివృద్ధి అవుతూ ఉంటుంది. అయితే ధనాన్ని సంపాదిస్తూ ఇస్తూ ఆ ధనం పెరిగే కొద్దీ యోగం చేసే పద్ధతి మాత్రం మర్చిపోకూడదు. యోగం యొక్క పద్ధతి ధనాన్ని అభివృద్ధి చేసుకోవటం రెండు ఇక్కడ మళ్ళీ బ్యాలెన్స్ ఉండాలి. బాబా ముందు పాయింట్ చెప్పారు, శరీర నిర్వహణ, ఆత్మ యొక్క స్థితి, మూలమైన స్థితి రెండు బ్యాలెన్స్. అలాగే రెండవది గృహస్థంలో బ్యాలెన్స్ ఉంచాల్సింది, ఒకవైపు ధనాన్ని పెంచుతూ రెండవ వైపు యోగం యొక్క పద్ధతి ఇది కూడా పెరగాలి. మొదట ఏం స్టేజ్ ఉందో అదే ఉండకూడదు. రోజు రోజుకి స్థితి మారుతూ రావాలి, ఉన్నతి అవుతూ ఉండాలి. అందుకని ఈ రెండిట్లో కూడా సమతౌల్యత, బ్యాలెన్స్ అవసరం. బాబా అంటున్నారు, దీనికి చెప్తారు స్థూల కార్యం చేస్తూ కర్మయోగి స్థితి. కర్మయోగి బాబా అంటున్నారు యోగము అంటే పరమార్థం, కర్మ అంటే వ్యవహారం. కర్మ యోగం ఇక్కడ మళ్ళీ మూడవది బ్యాలెన్స్, రెండిటి యొక్క రెండు పళ్ళాలు సమానత. కర్మ అంటే వ్యవహారం, అది ఎక్కువ ఉండకూడదు, యోగం పరమార్థం రెండు సమానత అవసరం. అలా కాదు యోగం నేను చేస్తూనే ఉన్నాను, ఏం చేయలేదు, కర్మని అసలు చేయలేదు, అది కూడా లేదు. కర్మ చేస్తూ యోగం రెండిటి యొక్క సమతౌల్యత, ఇది మూడవ బ్యాలెన్స్. బాబా పరివర్తన సంకల్పం, కార్య వ్యవహారం చేస్తూ మనం ఈ విధంగా తీసుకురావాలి. పరమార్థము అంటే ఏంటి? పరంపిత యొక్క సేవ అర్థంగా చేస్తున్నాం. పరంపిత సేవ అంటే పరంపిత ఏదైతే చేస్తున్నారో ఈ విశ్వ పరివర్తన, దానికోసం వారు వచ్చారు, ఆ సేవ మనం చేస్తుండేది.
అందుకని వ్యవహారము పరమార్థం రెండు కలిసి ఉండాలి. దీనికి చెప్తారు శ్రీమతం మీద నడిచే కర్మయోగులు. వ్యవహారం చేసేటప్పుడు ఇంకా ఏమేం మార్పు తేవాలి. ఇప్పటి వరకు బాబా 3 విషయాల యొక్క బ్యాలెన్స్ చెప్పారు. దానికంటే ముందు కర్మ బంధనం ఏదైతే ఉందో, గృహస్థంలో అనేక మందితో ఉంటూ కూడా కర్మ సంబంధంగా ఎలా ఉండాలి, దాంట్లో 2 విషయాలు బాబా చెప్పారు. ఒకటి, ఎవరితో మనం ఉన్నప్పటికీ కూడా వారి యొక్క జ్ఞానం అవసరం. అంటే వారి యొక్క సంస్కారం, వారి యొక్క స్వభావం, వారి యొక్క విశిష్టతలు, ఇవన్నిటి యొక్క జ్ఞానం మనకు ఎప్పుడైతే ఉంటుందో కర్మ అది బంధనం అనిపించదు, సంబంధం అనిపిస్తుంది. అంటే తేలికగా వారితో మనం నడుచుకోగలుగుతాం, కష్టం అనిపించదు. రెండవది బాబా చెప్పారు, నేను విశ్వ కళ్యాణకారి, నేను ఇక్కడ నిమిత్తమైనాను. అందుకని ఎటువంటి పాపాత్మలే కానీ, అపకారం చేసే ఆత్మ కానీ, కొంగలాంటి వారితో నిరాదరణ ఉండదు. వీళ్ళు ఇలా వాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు ఇలా అనిపించదు. వాళ్ళని కూడా ఆదరణతో గౌరవంతో చూస్తారు. అలా ఎవరైతే అస్సలకి మారరు వీళ్ళు అనుకుంటారో అలాంటి వారితో కూడా చాలా మంచి సంబంధం ఎవరైతే ఏర్పరచుకుంటారో వారికి బాబా పీస్ మేకర్, శాంతిని స్థాపించినారు అనే అవార్డు, బహుమతి బాబా ఇస్తారు. అయితే అలా చేస్తూ చేస్తూ మళ్ళీ మోహంలో కూడా వెళ్ళకూడదు. ఇది సంబంధంలో ఉండాల్సింది. ఇంకా వ్యవహారంలో ఏమేం చేయాలి అంటే 3 విషయాల యొక్క బ్యాలెన్స్ చెప్పారు. శరీర నిర్వహణ, ఆత్మ నిర్వహణ బ్యాలెన్స్లో ఉండాలి. అలాగే ధనం యొక్క వృద్ధి, యోగం యొక్క విధి 2 ఒకే బ్యాలెన్స్లో ఉండాలి. అలాగే కర్మ అంటే వ్యవహారం, యోగము అంటే పరమార్థం 2 బ్యాలెన్స్లో ఉండాలి. నెక్స్ట్ తర్వాత బాబా చెప్తున్నారు ఏ విధంగా మన యొక్క వ్యవహారం కర్మలో ఉండాలి. బాబా అంటున్నారు వ్యవహారము పరమార్థం 2 కంబైన్డ్. అయితే ఈ పరివర్తన సంకల్పం మనకి జ్ఞాపకం ఉండాలి. 2 రకాల సంపాదనలు మనం చేయాలి. స్థూల ధనం కూడా అప్పుడు వస్తూ ఉంటుంది. మనస్సు నుంచి అవినాశి ధనం కూడా జమ అవుతుంది. 2 సంపాదనలు ఒకేసారి చేస్తే, ఒకటి తనువు ద్వారా ఒకే సమయంలో మనస్సు తనువు రెండింటిని ఉపయోగించినప్పుడు డబల్ ఆదాయం వస్తుంది. అందువలన ఇది జ్ఞాపకం ఉండాలి. నేను 2 రకాల సంపాదన చేసేవారు. ఈశ్వరీయ సేవలో సదా నిమిత్త భావం, ఈ యొక్క మంత్రం నేను చేసేటువంటి వారు అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి. బాబా అంటున్నారు ఇది మనం అండర్లైన్ చేయాలి. అంటే చాలా ముఖ్యమైన పాయింట్. సేవలో నిమిత్త భావం అంటే నేను చేసేవారు అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ సంకల్పం సదా మనకు ఉండాలి. చేయించేవారు ఎవరు? మనతో చేయిస్తున్నారు. వారు ఏం చేయిస్తున్నారు? నేను అది చేస్తున్నాను. ఇక్కడ చేయించేవారు ఎవరు? బాబా అంటున్నారు ఇది మర్చిపోవద్దండి. బాబా చేయిస్తున్నారు, నేను నిమిత్తంగా ఈ శరీరంలో చేస్తున్నాను. సేవలో సదా నిర్మాణం అంటే నమ్రత ఉండాలి. అప్పుడే నిర్మించగలుగుతారు. భలే గృహస్థంలో ఉన్నాం. చాలామంది అక్కయ్యలు అన్నయ్యలు వారి యొక్క అనుభవం షేర్ చేసుకుంటుంటారు. నేను ఇంట్లో వాళ్ళకి జ్ఞానం చెప్తే వినరు అని. అయితే ఇక్కడ బాబా చెప్తున్నారు ఎలా మీరు నిర్మించగలరు గృహస్థాన్ని అంటే మంచిగా బాబా యొక్క గృహంగా నిర్మించగలరు. నిర్మించడం అంటే ఇక్కడ కట్టడం కాదు, తయారు చేసుకోవటం. ఇక్కడ కావాల్సింది నమ్రత. వ్యవహారంలో వాళ్ళందరితో వస్తూ కూడా నమ్రత, దాని నుంచి మనం నిర్మించగలుగుతాం. మంచిది.
ఇంకా ముందుకు వెళ్ళండి. వ్యవహారం చేసేసాం రోజంతా, తర్వాత ఏం చేయాలి మనందరికీ తెలుసు. అనేక ప్రకారాలైన వ్యక్తులు, వైభవాలు, అనేక రకాలైన వస్తువులతో మనం కలుస్తూ ఉంటాం. వ్యక్తులను చూస్తుంటాం, అనేక వైభవాలని మనకి ఉంటాయి, లేదా అనేక మందిది చూస్తుంటాం, అనేక వస్తువుల్ని మనం చూస్తుంటాం. దీంట్లో వ్యక్తి వ్యక్త భావానికి బదులుగా అవ్యక్త భావం ధారణ చేయండి. వ్యక్తుల్ని చూస్తూ, వ్యక్తుల్ని వ్యక్త భావంతో కాకుండా అవ్యక్త భావం అంటే, వ్యక్తము అంటే శరీరం, వ్యక్తము అంటే తెలుగులో కనపడేటువంటిది, వ్యక్తం అయ్యేది, కనిపించేటువంటిది. అవ్యక్తము అంటే దానికి వ్యతిరేకం కనిపించనిది. ఇక్కడ వ్యక్త భావం అంటే కనిపించే దేహం యొక్క భావం. అయితే బాబా అంటున్నారు ఆ భావం కాకుండా అవ్యక్తం అంటే ఆత్మ అవ్యక్తం, కనిపించదు. ఈ ఒక్క భావంలో మీరు ఉండండి. ఇది దేహం చూస్తూ పరివర్తన చేయాలి. అనేక మంది దేహాలతో మనం కలిసి ఉంటాం. స్వయం ఈ దేహం చూస్తూ కూడా ఆత్మ యొక్క భావం. బాబా అంటున్నారు ఈ ఒక్క పరివర్తన తీసుకొని రండి. వైభవాలను చూసినప్పుడు అనాసక్త భావన ధారణ చేయండి. ఆసక్తి లేదు, ఇష్టం లేదు వైభవాల మీద. వైభవము వస్తువులు, దీని మీద అనాసక్త భావం. ఎవరికైతే అలాంటి అనాసక్త భావం ఉంటుందో వారి ముందు వైభవాలు, ఇవన్నీ ప్రకృతి యొక్క వస్తువులు దాసీ రూపంలో ఉంటుంది. ఆసక్తి భావం ఎవరికైతే ఉంటుందో, ఇష్టం ఉంటుందో, వస్తువుల మీద, వైభవాల మీద ఇష్టం కలిగినటువంటి వారు అయస్కాంతంలాగా వాటికి ఆకర్షితులైపోతారు. వారిని విడిపించాలి అంటే కూడా విడవలేరు. అందువలన వ్యక్తి వైభవంలో ఆత్మభావం, అనాసక్త భావం ధారణ చేయండి. ఈ యొక్క పరివర్తన తీసుకొని రండి. తర్వాత ముందుకు వెళ్ళండి. ఏదైనా పాత ప్రపంచంలో ఆకర్షించేటువంటి అల్పకాలికమైనటువంటి సుఖాన్ని యొక్క సాధనాలని ఉపయోగించేటప్పుడు లేదా చూసేటప్పుడు ఆ సాధనాలని, దృశ్యాలని చూస్తూ మీ యొక్క సాధన వదలరాదు. ఆ సాధనాల యొక్క ఆకర్షణలో పడి యోగ సాధన, యోగ అభ్యాసం, దీన్ని వదలరాదు. సాధనాలకు వశమైపోతుంటారు పిల్లలు. అందుకని సాధనాల ఆధారంతో సాధన చేయొచ్చు. ఏవైతే వస్తువులు, సౌకర్యాలు ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని మనం యోగ సాధన చేయొచ్చు. అలా తెలుసుకోండి. వాటి ఆధారంతో మనం చెయ్యటం ఇసుక యొక్క పునాది మీద ఉండటం. సాధనాలని మన యొక్క సాధనలో ఉపయోగించవచ్చు, కానీ వాటికి ఆకర్షణ అయి ఉపయోగిస్తే, వాటి యొక్క అవి కానే కావాలి అని ప్రలోభంతో అలా వశమై ఉపయోగిస్తే మన యొక్క సాధన ఎలా ఉంటుందంటే ఇసుక పునాది మీద బిల్డింగ్ కట్టినట్లు అవుతుంది. అందుకని బాబా అంటున్నారు ఇప్పుడు అలాంటి వారి పరిస్థితి ఏమవుతుంది? ఇసుక పునాది మీద ఇల్లు కడితే వారి పరిస్థితి ఏముంటుంది? పదే పదే అలజడి అయిపోతుంది. కింద పడ్డారు, అలాంటి పరిస్థితి. అందువలన ఈ ఒక్క పరివర్తన యొక్క సంకల్పం చేయండి. వినాశి మరియు అవినాశి. వినాశీ సాధనాల ఆధారంతో అవినాశి ప్రాప్తిని పోగొట్టుకోవద్దండి. సాధనాలు
నిమిత్త మాత్రం, సాధన నిర్మాణానికి ఆధారం. మనం ఆత్మను నిర్మించుకోవటం అంటే తయారు చేసుకునేందుకు ఆధారం. అందుకని సాధనాలకు మహత్వాన్ని, విలువ ఇవ్వద్దండి, సాధనకు మహత్వం ఇవ్వండి, విలువ ఇవ్వండి, ప్రాధాన్యత ఇవ్వండి. సాధనాల యొక్క ఆకర్షణలో సిద్ధి యొక్క స్వరూపం పొందాలి అనేది మర్చిపోవద్దండి. ప్రతి లౌకిక వస్తువుని చూస్తూ, లౌకిక మాటలు వింటూ, లౌకిక దృశ్యాలు చూస్తూ లౌకికాన్ని అలౌకికంగా మార్చండి. జ్ఞాన స్వరూపులై ప్రతి ఒక్క విషయం జ్ఞానం తీసుకోండి. ప్రతి మాటలో జ్ఞానాన్ని తీసుకోండి. మాటలలోకి వెళ్ళకండి, జ్ఞానంలోకి వెళ్ళండి. అర్థమైందా? ఏం పరివర్తన చేయాలి? మంచిది. ఇప్పుడు ముందుకు వెళ్ళండి. ఇంకా ఏం మిగిలి ఉంది అని అడుగుతున్నారు బాబా కదా. ఇప్పుడు నిద్రపోవటం మిగిలింది. కర్మ చేసాం, అమృత వేళ లేచాం, తర్వాత తయారైనాం, మురళీ క్లాస్ విన్నాం, రోజంతా వ్యవహారం ఏదైతే ఉందో సేవ మనం చేస్తూ వచ్చాం. అలాగే ఇప్పుడు నిద్ర పోయేటువంటి సమయం వచ్చేసింది. నిద్ర సమయంలో ఏం ఆలోచన చేయాలి? బాబా అంటున్నారు, నిద్ర సోనా అంటారు హిందీలో. సోనేకి దునియా, బంగారు ప్రపంచంలో నిద్రపోండి. నిద్ర బంగారు ప్రపంచంలో నిద్రపోండి. నిద్రను కూడా మార్చండి. బెడ్ పైన పోవద్దండి, పరుపు పైన నిద్రపోవద్దండి. అయితే ఎక్కడ నిద్రపోవాలి? బాబా అంటున్నారు, ఎక్కడ నిద్రపోతారు? బాబా యొక్క ఒడిలో నిద్రపోండి. నేరుగా ఎక్కడికి వెళ్ళాలి? నిమిత్తంగా శరీరం బెడ్ పైన ఉంది, కానీ మనం ఎక్కడికి వెళ్ళాలి? వతనంలో బ్రహ్మ తల్లి ఒడిలో. అందుకని ఆ యొక్క ఒడిలో నిద్రపోండి. ఫరిస్తాల యొక్క ప్రపంచంలో విహరించండి నిద్ర టైంలో. బాబా అంటున్నారు, ఆ యొక్క స్వప్నాలను చూస్తూ షికారు చేస్తూ బాబా అంటున్నారు, ఆ నిద్రపోతే స్వప్నాలు కూడా మారిపోతాయి. నిద్రను కూడా మార్చండి. బాబా అంటున్నారు, మొదటి నుంచి రాత్రి వరకు, అమృత వేళ మొదటి సమయం నుంచి రాత్రి చివరి సమయం వరకు ఏ ఏ సమయాల్లో ఆలోచనలను ఎలా పరివర్తన చేయాలి, ఉపయోగించాలి అని నేను తెలిపించాను. అర్థమైందా? ఏ విధంగా పరివర్తన శక్తిని ఉపయోగించాలి? ఈ కొత్త సంవత్సరం యొక్క బహుమతి బాబా ఈరోజు 31/12/70వ సంవత్సరంలో తెలిపించారు, డిసెంబర్ 31. అందుకని బాబా అడుగుతున్నారు, ఇప్పుడు కొత్త సంవత్సరం రాబోతుంది కదా, 71కి ఆహ్వానిస్తూ బాబాని మనం పిలిచాం ఆ రోజు. అందుకని ఇప్పుడు కొత్త సంవత్సరం రాబోతూ ఉంది. అయితే ఈ రాబోయే సంవత్సరానికి మీరందరూ కూడా బహుమతి ఏమి ఇస్తారు, ఏం తీసుకుంటారు కదా. స్వయాన్ని ఈ విధంగా మార్చుకోవటం ప్రతి ఒక్క కర్మలో, దాని ద్వారా విశ్వ పరివర్తన అవుతుంది. ఈ యొక్క బహుమతి ఇప్పుడు మీరందరూ కూడా దగ్గరికి తీసుకొని వస్తారు. విశ్వ పరివర్తన కొత్త సంవత్సరానికైతే అందరూ అభినందనలు తెలియచేస్తారు. కానీ బాప్దాదా అంటున్నారు. బాప్దాదా ఏం చేస్తారు? కొత్త సంవత్సరంలో తీవ్ర పురుషార్థి తయారు అయ్యే దాంట్లో విశేషంగా కొత్త ధనాన్ని తీసుకొచ్చేదానికి ముందుగానే బాబా అభినందనలు తెలియజేస్తున్నారు. కొత్త సంవత్సరం, కొత్త సంస్కారం, కొత్త స్వభావం,
కొత్త ఉత్సాహ ఉల్లాసాలు, అలాగే కొత్త ప్రపంచాన్ని తయారు చేయాలనే శ్రేష్ఠ సంకల్పాలు, అందరికీ ముక్తి జీవన్ముక్తి యొక్క వరదానం ఇవ్వాలనే శ్రేష్ఠ సంకల్పం, అటువంటి కొత్త ధనాన్ని తీసుకొచ్చే అభినందనలు, శుభాకాంక్షలు తెలిపిస్తున్నారు. శుభాకాంక్షలు, పాత సంస్కారాలు, పాత నడవడికలు, పాత పద్ధతులు, పాత దానికి వీడ్కోలు ఇచ్చినందుకు కూడా అభినందిస్తున్నాను. మంచిది. అలాగ ప్రతి కర్మ పరివర్తన శక్తి ద్వారా స్వపరివర్తన మరియు విశ్వ పరివర్తన చేసి ప్రతి సెకండ్, ప్రతి సంకల్పం, ప్రతి కర్మ అంటే బంగారు యుగాన్ని తీసుకొచ్చే శ్రేష్టమైనటువంటి సతో ప్రధానంగా తయారయ్యేటువంటి కొత్త సంవత్సరంలో కొత్త విశ్వం యొక్క కొత్త అద్భుతాలు చూపించేటువంటి, ఇప్పటి వరకు అసంభవం అసాధ్యం అని ఏదైతే అనుకుంటూ వచ్చారో మీకోసం లేదా విశ్వం గురించి, దాన్ని సంభవం చేసేటువంటి వారు, అటువంటి సఫలతా మూర్తులైన శ్రేష్ఠ సిద్ధి స్వరూపులైన ఆత్మలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లలందరి యొక్క ప్రియ స్మృతులు, నమస్తే. కొత్త సంవత్సరానికి అభినందనలు. అలాగే బాబా ఇటువంటి శ్రేష్టమైన దినచర్య మనకి ఈరోజు చెప్పారు, సంకల్పాల్లో పరివర్తన. అందువల్ల బాబాకి కోటి కోటి ధన్యవాదాలు. ఓం శాంతి.